ఇక సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రజలపై యుద్ధం ప్రకటిస్తున్నారని మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. యువ చైతన్య యాత్రలో భాగంగా పెదపప్పూరు మండల కేంద్రంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిద్ధంకు ధీటుగా యువ చైతన్య యాత్ర చేపడుతున్నామని, ఇక చొక్కా మడత పెట్టి ఇంటికి పోవడానికి జగన్ సిద్ధంగా ఉండాలంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. యువతలో చైతన్యం తీసుకురావడంలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన యువ చైతన్య యాత్ర పెద్దపప్పూరు మండల కేంద్రానికి చేరుకుంది. పెద్దపప్పూరు మండల కేంద్రానికి చేరుకున్న యువ చైతన్య యాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, పెద్దపప్పూరు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? మొదటిగా చాలా బాధాకరంగా ఉంది నిన్న సంఘటన. ఈరోజు పొద్దున్నే చూసిన అపోలో హాస్పిటల్లో చేర్పించినట్లుంది. అంత దూరం పైన అంటే చాలా తీవ్రంగా కొట్టినట్లుంది కాబట్టి దానికి నేను చాలా చింతిస్తున్నా. పరిస్థితి అయితే ఒక మీడియా వాళ్ళని ఇలా చితకబాదితే మాలాంటి మామూలు మనుషులకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది? మీరు ఎస్పీ దగ్గర పోయినా కానీ మీకు ఏమీ జరగదు. ఎందుకంటే నేను ఈ 5 ఏళ్ళు చూసిన దగ్గర 90 కేసులు పెట్టించుకొని నేను న్యాయం జరుగుతుంది లేదు. కాబట్టి దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. మీరు లేకపోతే ప్రజలకు ఎవరు లేరు. ఈరోజు సిద్ధం అన్నాడు, ఏమన్నాడు? సిద్ధం అని చెప్పి ఏం చేసినాడు? ముందు ప్రెస్ వాళ్ళని, మీడియాని ముందు బయటికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది జరిగినది. నేను ఈరోజు యాత్ర ఎందుకు మొదలుపెట్టినానంటే ప్రజల్లో చైతన్యం తెచ్చేదానికి. భయపడద్దండి, రండి అని. నేను ఇంతవరకు ఎవరిని ఓటు అడగలేదు, ఒక్క ఓటు అడగలేదు. ఒకటే చెప్తాను, రండి అని. లేడీస్ కూడా వాళ్ళ ఇంట్లో కష్టాలు తెలుసుకొని మగవాళ్ళ కన్నా ముందు లేడీస్ వస్తున్నారు. ఇది ఆయన సిద్ధం అంటారు కొట్టేదానికి, తిట్టేదానికి. దానికి అగ్నెస్టే ఇది. మేము రెడీగా ఉన్నాం. మీరు దయచేసి భయపడకుండా ప్రెస్ వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయండి. మీ వల్లనే ప్రజలకు అర్థంతో తెలుస్తుంది. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, చూసారా గతంలో ఈ తరహా ఘటనలు? ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని 100 మంది రౌడీ మూకలు విచ్చలవిడిగా మానవత్వం లేకుండా కొట్టడాన్ని ఎట్లా చూస్తారు? అదే దాన్నే సిద్ధం అన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, నా కొడకల్లారా రాడరా ఉతికి ఆరేస్తామన్నారు. దట్ ఈస్ వాట్ సిద్ధం ఈజ్, నథింగ్ ఎల్స్. ఇట్ ఇస్ సిద్ధం. మనం కూడా సిద్ధం కాకపోతే అగత్పాతాళంలోకి పోతాం. లేదు, నేనైతే ఈ టూర్ ఆ సిద్ధం అగెనెస్ట్. దిస్ ఇస్ నాట్ తెలుగుదేశం. నేను కూడా ఎవరు భయపడకూడదు, రండి ముందుకు రండి అని చెప్పి ఈ టూర్ యువ చైతన్య. ఎక్కడన్నా ఒక చిన్న సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే కూడా పోలీసులు ఎక్కడ ఉన్న వారిని కూడా ఇల్లు పాల్గొట్టి గోడలు బద్దలు కొట్టి కానీ లాక్కొని వస్తారు. దాదాపు దాడి జరిగి 2 రోజుల పాటు అవుతుంది, 48 గంటలు గడుస్తుంది. ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వీడియోలు బాగా కనిపిస్తున్నాయి ఎవరెవరు దాడి చేశారని. ఇప్పుడు పోలీసులు బాగుంటే దూరం వస్తుందే? వాళ్ళని కూడా ఏమని పోడితే ఒకటే సైడ్. వాళ్ళు కూడా సిద్ధమైనారు ఫుల్ సపోర్ట్కి. నా మీద 92 కేసులు ఉన్నాయి. ఏం చేస్తాం? కర్మ, ప్రజల కర్మ. అదే డైలాగ్ చెప్తాడు సినిమాలో, అరే బాబు అని చూపించండి రా కొద్దిగా. సైకో అంటారు, సైకో కాదు. సైకో అంటే చిన్న పదం. ఇది నాట్ ఏ సైకో. మనం కూడా క్షమించాల్సి వస్తుందేమో అని. రేపు ఒకవేళ గవర్నమెంట్ వస్తే కూడా ఏదో పాపం రాజశేఖర్ కొడుకులే ఏదో మెంటలీ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి క్షమించాల్సి వస్తుంది. ఆ వీడియో చూస్తే ఇది మనుషులు చేసే పనే కాదన్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు కానీ ఏ ఒక్కరు కూడా కనీసం దాడి జరిగిన పట్ల విచారం కూడా వ్యక్తం చేయడం లేదు. అరే భలే ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం లేదు చెప్పేదానికి. ఎమ్మెల్యేలకు కాదు, ఎవరికి ధైర్యం లేదు చెప్పేదానికి. సిద్ధం అంటూ యుద్ధం ప్రకటిస్తున్నాడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? సిద్ధం అంటే ఏమి మామూలు చెప్తాంటారు మన సినిమాలు, పాతకాల సినిమాలు అంతా సిద్ధం రండి రేపు నుంచి అని. ఆయన సిద్ధం చేసినాడు మనుషుల్ని కొట్టేదానికి. చొక్కా మడత పెట్టమంటున్నాడు. చూడు, నేను కూడా క్యాంపుల్లో చొక్కా మడత పెట్టుకోవాలా? వాళ్ళ బస్సులు చెప్తాం మంది పని అయిపోయింది ఆయన, ఇంకా చొక్కాలు మడతలు పెట్టుకొని రెడీగా ఉండండి అని వాళ్ళకి చెప్తాడు, మనకు అది వాళ్ళకు. ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి సిద్ధం అంటూ చెప్తున్నారు. చొక్కా మడత పెట్టేదానికి సిద్ధంగా అండి, అందరూ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్తున్నారన్న అభిప్రాయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పెద్ద